తెలంగాణలో 2023 ఎన్నికలలో ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీకి ఫిరాయింపు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేల కేసు అయితే ఒక కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ ఉండగా సుప్రీంకోర్టు గతంలో మనం చూసాము దీనిపైన స్పీకర్కి బాధ్యతను అప్పగించింది. 10 మందిని కూడా విచారణ జరిపి వారి వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని కూడా స్పీకర్కి అప్పగించడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా 10 మందిలో 8 మందిని స్పీకర్ విచారించారు. వాళ్ళకు కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే పార్టీలో ఉన్నారని 2023లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారో ఆ పార్టీలోనే వాళ్ళు కొనసాగుతున్నారని, వాళ్ళకు వచ్చే ఏవైతే ఫండ్స్ కూడా వాళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీకే వెళ్తున్నాయని కూడా తేల్చి చెప్పడం జరిగింది. అయితే మిగతా ఎవరైతే దానం నాగేందర్ కావచ్చు, అటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పెండింగ్లో ఉండడం రేపు సుప్రీంకోర్టులో కోర్టు విచారణలో భాగంగా ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది. వీళ్ళిద్దరి విచారణ తర్వాత కూడా అయితే ఏదైతే ఈ రోజు 10 గంటలకు కూడా విచారణ జరిపిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దీని విచారణకు సంబంధించి కూడా వాళ్ళిద్దరికి కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారో వీళ్ళకు కూడా అదే తరహాలో క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఫిరాయింపుకి పాల్పడ్డారని ఇప్పటి వరకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ కూడా స్పీకర్ అటు తీర్పునిచ్చారు ఈరోజు. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే వీళ్ళపైన పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళంతా కూడా మరి రేపు సుప్రీంకోర్టులో ఎలా హాజరు కాబోతున్నారు. అటు స్పీకర్ 10 మందికి అటు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీని పట్ల కూడా రేపు ఎలాంటి విచారణ జరుగుతుందని కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో 2024లో నమోదైనటువంటి ఈ ఫిరాయింపు కేసుల ఎమ్మెల్యే కేసు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా విచారణ జరుగుతూనే వస్తుంది. మధ్యలో ఎన్నికల తరహాలో ఉండడం వల్ల కూడా అటు దీన్ని వాయిదా వేశారు. దాని తర్వాత కూడా కొంతమంది విచారణకి హాజరు కాకపోవడం, మరికొంతమంది టైం అడగడం వల్ల 2024 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 2026 వరకు కూడా కొనసాగింది. ఈ రోజుకి ఇది ముగింపు పలుకుతుందా, రేపు కోర్టులో ఏం తేలనుందైతే చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా అటు పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావచ్చు, దీన్ని ఎలా స్పందిస్తారు అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికి కూడా వాళ్ళు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళంతా కూడా వీళ్ళు ప్రస్తుతానికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023లో గెలుపొందిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మారిపోయారంటూ కూడా పిటిషన్లు అటు కోర్టుకు కావచ్చు, అటు ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ కూడా తెలపడం జరిగింది. దాని తర్వాత కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా వీళ్ళ 10 మందికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల కూడా వీళ్ళు ఎలాంటి ముందుకు వెళ్తున్నారు, రేపు కోర్టులో ఎలాగా వాదనలు వినిపిస్తున్నారని అయితే ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఈ 10 మంది ఆ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అనడానికి కూడా వీళ్ళ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఇటు పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అటు 2023లో ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే అటు ఏదైతే 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎలా పోటీ చేస్తారని కూడా పిటిషన్లో దాఖలు చేశారు. అటు దానం నాగేందర్ తరపున కూడా పిటిషన్ దాఖలు చేసింది హుజురాబాద్ ఎమ్మెల్యే అటు పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకి ఖచ్చితంగా పాల్పడ్డారంటూ కూడా ఆ పిటిషన్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు జరిగినటువంటి విచారణలో కూడా అటు సుప్రీంకోర్టు స్పీకర్కు ముఖ్య బాధ్యతలు అప్పగించింది. దాని తర్వాత కూడా స్పీకర్ దీన్ని సీరియస్గా తీసుకొని 10 మందిని కూడా విచారణ జరిపిన తర్వాత కూడా అన్ని ఆధారాలు పిటిషన్లు అప్పజెప్పినప్పటికీ కూడా వీళ్ళకి క్లీన్ చీట్ ఇవ్వడము, రేపు దీన్ని ఏదైతే ఇప్పటి వరకు విచారణలో భాగంగా సేకరించిన సమాచారం ఉందో దాన్ని కూడా రిజర్వ్ చేశారు. దాన్ని రేపు సుప్రీంకోర్టులో విచారణలో భాగంగా దీన్ని సబ్మిట్ చేయబోతున్నారు. దీనిపైన ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుందని అయితే రేపటి వరకు వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.